ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. గ్రామం పెద్దకవర్తి, మండలం చిట్యాల, జిల్లా నల్గొండ. మా ఊర్లో బెడ్ షాపులు 250 మందికి 15 బెడ్ షాపులు తయారైనాయి. ఆ బెడ్ షాపుల వల్ల తాగి మా మొగోళ్ళందరూ మద్యానికి అలవాటయ్యి మమ్మల్ని భార్య పిల్లల్ని కొట్టడం, చూసుకోకపోవడం, కష్టాలు చేయకపోవడం, ఇంట్లో ఉన్న వస్తువులన్నీ అమ్ముకొని, భార్య మీద ఉన్న పుస్తలతో సహా అమ్ముకొని తాగడానికి బానిసయ్యారు. మరి ఇప్పుడు మా పిల్లలు మేము రోడ్న పడేది వచ్చింది. చిన్నపిల్లలతో సహా గంజాయికి అలవాటు పడ్డారు. మరి ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తారు, చిన్న 90 ml ఇంత చిన్న బాటిల్స్ తయారు చేయడానికి సిద్ధంగా ఊరు. ఇప్పుడు మేము పని పోతున్నాం. పిల్లలు గంజాయి తాగుతారో ఏం చేస్తారో మాకు అర్థం కావట్లేదు. పెద్దవాళ్ళు చిన్న బాటిల్స్ తయారు చేసి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ అమలు చేస్తుంది. అవి జేబులలో పెట్టుకుని కూడా తిరిగే పరిస్థితి ఉంది. మేమేం చేయాలి? జేబులలో వాళ్ళు ఒకటి పెట్టండి మా ఇష్టం ఉన్నట్టు అమ్ముకుంటాం అంటారు. మరి గవర్నమెంట్ ఏం చేసింది? ఒక ఊర్లో 15 బెడ్ షాపులు ఉన్నప్పుడు ఆడవాళ్లు అందరూ రోడ్న పడే అవకాశం ఉంది. తాగేవాళ్ళు చాలా అయ్యారు. పొద్దున 5 నుంచి ఈవినింగ్ నైట్ 12 వరకు 1 వరకు కూడా బెడ్ షాపులకి వెళ్ళట్లేదు. అన్ని ఊర్లలో బెడ్ షాపులు ఎక్కువైన కాబట్టి తాగే వాళ్ళు ఎక్కువ అయ్యారు. లేడీస్ మొత్తం రోడ్న పడే అవకాశం ఉంది. సార్ నా పేరు అల్వేలు పెద్దకాపతి. మరి చిన్న పిల్లలు సార్ గంజాయికి అలవాటు అయ్యారు. పిల్లలు మేము పొద్దున్న లేస్తే పొద్దున్న 6 గంటలకు పోతే మళ్ళీ మేము సాయంత్రం 6 గంటల దాకా ఇంటికి రాము. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారో తెలుస్తలేదు, ఏం చేస్తలేదు. వాళ్ళు మాట్లాడేది కూడా మాకు అర్థమైతలేదు. వాళ్ళు ఏం తాగుతున్నారు, ఏం చేస్తున్నారు కూడా అర్థమైతలేదు. పిల్లలతో కష్టాలు ఉన్నాయి సార్. పెద్దవాళ్ళంటే ఎట్నో అయింది కానీ ఇంకా పిల్లలతో ఇంకా బాధలు ఉన్నాయి మాకు. ఇదొకటి మాత్రం మాకు ఖచ్చితంగా పట్టించుకొని మమ్మల్ని మాత్రం చూసుకోవాలి సార్. మమ్మల్ని ఇట్లా ఆగం చేయొద్దు. గవర్నమెంట్ ఏం చేస్తున్నారో కూడా అర్థమైతలేదు మాకు. అంతే సార్. కాపర్తి, చిట్యాల మండలం, నల్గొండ జిల్లా. మా ఊర్లో బీభత్సంగా మందు షాపులు గాని, గంజాయి గాని చిన్న పిల్లలతో సహా చాలా మంది తాగుతారు. మేము స్కూల్కి వెళ్తురో కాలేజీకి వెళ్తురో అని మేము అనుకుంటున్నాం. ఆ పిల్లలు ఎక్కడెక్కడ తాగుతురో ఏం చేస్తురో పిచ్చోళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు ఇంటికొచ్చి. మాకేం అర్థమైతలేదు సార్. గవర్నమెంట్ కంపల్సరిగా ఈ ప్రభుత్వం పట్టించుకొని మాకు ఖచ్చితంగా ఆ పిల్లల గురించి గాని పెద్దోళ్ల గురించి గాని మాకు చాలా ఇబ్బంది ఉంది. భర్తలతోని కాకుండా పిల్లలతోని కూడా మేము ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి వాళ్ళు చదువుకుంటురా, గంజాయి తాగుతురా, స్కూళ్ళకి వెళ్లి ఏం చేస్తారో మాకు అర్థమైతలేదు. ఖచ్చితంగా పట్టించుకొని ఈ గంజాయి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.